హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక పిండితో ఎన్ని రకాల దోశలు చేసుకోవచ్చో చూద్దాం రండి. మన ఇంటికి గెస్టులు వచ్చినా, మన పిల్లలే రకరకాల దోశలు అడిగినా, ఈ దోశల పిండిని మనం రెడీగా ఉంచుకుంటే వాళ్ళు అడిగిన దోశలన్నీ మనం క్షణాల్లో అందించి ఇవ్వగలం. ముందుగా మనం మసాలా దోశ యొక్క రెసిపీ చూద్దాం. మసాలా దోశ కోసం కావాల్సిన స్టఫింగ్ని తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక 2 ఎండుమిర్చిలను అవి వేగుతూ ఉండగా అందులో తాలింపు గింజలు వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అవి బారుగా కట్ చేసుకోవాలండి. అవి వేసుకొని అందులోనే 4 పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఆలుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్న తాలింపులో వేసుకొని తాలింపు అంతా ఆలుకి పట్టే వరకు కలపాలి. ఆ ఆలులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అంతా ఆలుకి పట్టే వరకు కలపాలి. ఇందులో మనం ఎటువంటి కారం వేసుకోమండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసిన పౌడర్లన్నీ చక్కగా ఆలుకి పట్టే వరకు కలుపుకొని 1-2 నిమిషాలు అలా తిప్పుతూ ఉండాలి. ఈ స్టేజ్లో ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం తగ్గింది, అందుకని నేను చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకున్నాను. అంతేనండి, మసాలా దోశలోని స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోశ కోసం మనం దోశ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక దాని మీద 2 గంటల పిండి వేసుకొని మనము రెగ్యులర్ దోశ వేసినట్టే వేసుకోవాలి. దాని మీద ఆయిల్ వేసుకోండి. అది కాలుతూ ఉండగా ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. కొంచెం బాగా రోస్ట్ చేసుకొని దాని మీద స్టఫింగ్ని పెట్టుకొని ఇప్పుడు దోశని ఫోల్డ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు మనం మరొక దోశ రెసిపీ చూద్దామండి. అదే ఆనియన్ దోశ. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 గంటల పిండి వేసుకొని దాన్ని దోశగా వేసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని దోశ వేగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని దోశ మీద వేసుకొని సిమ్లో మగ్గించుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గే వరకు ఉంచి దాన్ని ఫోల్డ్ చేసి అటు ఇటు తిప్పుతూ మగ్గించుకోవాలి. దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, ఆనియన్ దోశ రెడీ. దాన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మరొక దోశ రెసిపీ చూద్దామండి.
అదే ఎగ్ దోశ. ముందుగా బౌల్ తీసుకొని దానిలో 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బీట్ చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. దాని కొరకు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 గంటల పిండి వేసుకొని దోశ వేసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని ఇప్పుడు దోశ మీద బీట్ చేసిన ఎగ్ని వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని చక్కగా కాల్చుకోవాలి. తర్వాత దాన్ని మనం ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతేనండి, ఎగ్ దోశ రెడీ అయింది. ఇప్పుడు మనం మరొక దోశ రెసిపీ చూద్దామండి. అది ఘీ కారం దోశ. దాని కొరకు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 గంటల పిండి వేసుకొని దాన్ని దోశగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద 2 టేబుల్ స్పూన్లు ఘీ వేసుకోవాలి. తరువాత దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకోవాలి. కారం అంటే కరివేపాకు కారమైనా మాడుపు కారమైనా ఏదైనా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. కూరలో కారం మాత్రం కాదు. దోశని చక్కగా అటు ఇటు రోస్ట్ చేసుకొని దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఈ దోశల్లోకి చట్నీ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.